ఇటు పాలిటిక్స్ ఇటు మూవీస్ రెండు పడవల మీద ప్రయాణం. పొలిటికల్ గా సక్సెస్ అయ్యారు పవన్ స్టార్. తెలుగు స్టేట్స్ లోనే కాదు నేషనల్ పాలిటిక్స్ లోనూ లైమ్ లైట్ లో ఉంటున్నారు. ఇప్పుడు ఆయన చేయబోయే సినిమా సక్సెస్ అయితే ఓకే, ఏ మాత్రం తేడా కొట్టినా ప్రత్యర్థులకు అస్త్రంగా మారే అవకాశం ఉంది. అందుకే సినిమా స్టోరీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట పవన్ కళ్యాణ్. నచ్చితేనే డేట్స్ ఇస్తానని తెగేసి చెబుతున్నారట. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. మార్చిలో విడుదల చేసేందుకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్పీడ్ అందుకుంది. ఆ తరువాత పవన్ చేసే మూవీస్ పైనే ఎగ్జైట్మెంట్ కంటిన్యూ అవుతోంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవన్ చేయబోయే మూవీపై మాత్రం ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ మూవీపై కొత్త గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. అన్నీ కుదిరితే ఉగాది రోజున సినిమా ఓపెనింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు మేలో షూటింగ్ స్టార్ట్ చేయొచ్చని కూడా అంటున్నారు. కానీ టాలీవుడ్ సర్కిల్లో ఓ టాక్ గట్టిగా వినిపిస్తోంది. సురేందర్ రెడ్డి ఇస్తున్న నెరేషన్స్ పవన్ కళ్యాణ్ కు నచ్చట్లేదట. చాలాసార్లు చేంజెస్ చెప్పాడని టాక్ నడుస్తోంది. పవన్ చెప్పిన చేంజెస్ చేసి మళ్లీ నెరేషన్స్ ఇచ్చినా పవన్ సాటిస్ఫై కావట్లేదని అంటున్నారు. దీంతో సురేందర్ రెడ్డి వక్కంతం వంశీ స్టోరీపై భారీగా డిస్కషన్స్ చేస్తున్నారట. సురేందర్ రెడ్డి నెరేషన్స్ నచ్చితేనే డేట్స్ ఇస్తానని పవన్ తేల్చి చెప్పినట్లు మాట్లాడుకుంటున్నారు. దీంతో ఉగాదికి మూవీ ఓపెనింగ్ ఉంటుందా లేదా అనేది సస్పెన్స్ గా మారిందంటున్నారు. సురేందర్ రెడ్డి ఎంత త్వరగా పవన్ కళ్యాణ్ కు స్టోరీ నెరేట్ చేసి కన్విన్స్ చేస్తే అంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలున్నాయంటున్నారు. మరోవైపు మూవీ టైటిల్, హీరోయిన్ పై మేకర్స్ కసరత్తు చేస్తూనే ఉన్నారట. ఇవన్నీ ఫైనల్ అయి పవన్ సురేందర్ రెడ్డి మూవీ ట్రాక్ ఎక్కేదెప్పుడోనన్న చర్చ జరుగుతోంది.